ఈ 2 షూస్‌లల్లకి వెళ్ళి పొగలెళ్తున్నాయి గమనించండి. ఎందుకు వెళ్తున్నాయో నాకు అర్థమైతలేదు. మీకు తెలిస్తే చెప్పండి. అవి నైట్ పిండిన వల్ల. నైటే మాక్సిమం ఆరిపోయినాయి కూడా. ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉంటే నేను ఎండలో పెట్టిన. బ్రేక్‌ఫాస్ట్‌కి పచ్చున్న గడక పోసానండి. చూసారు కదా రవ్వ రవ్వ. ఒకటికి 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఫస్టే తడుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా మొత్తం చల్లారినాక ఎంత పెరిగేసుకుంటే అంత బాగుంటుంది. అయితే 3 గంటలు వేసాను. ఈ జావ నాకు మా ఆయనకి ఇంకా మా అబ్బాయి అయితే ఓట్స్ తినేసింది. కొంచెం మన బాడీకి ఛార్జింగ్ ఎక్కితేనే కదా మిగతా పనులన్నీ చేసుకునేది. లంచ్ వరకి ఇంకా తాగేసి ఊడ్చి మళ్ళీ ఇల్లంతా తుడిచి అప్పుడు ఇంకా ఈ రోజు అయితే కాకరకాయ ఫ్రై అండి. అసలు ఎంత బాగుందో టేస్ట్. ఈ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది చూడండి. మా ఆయన లంచ్కి వచ్చేసరికి వెయిట్ చేయాలంటే 3 అవుతుంది. అందుకే ఇక్కడ నుంచి 12 గంటల వరకే తిందాం అనేసి నేనే పెట్టుకొని తింటున్నా. ఈ పప్పు అయితే పొద్దున మా అబ్బాయి కోసం వండింది అన్నట్టు. అది వేసుకున్నా కానీ ఇక మొత్తం కాకరకాయతోనే తిన్నా. అది పక్కకే పెట్టేసిన. కాకరకాయ కూర అయితే సూపర్గా ఉందండి. ఓకే అండి, మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.